ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ వాక్యములో ఉంటున్న మాధుర్యమును ఆ సత్యమును మేము గ్రహించుకొని మా జీవితాలను నాయన ప్రభా ఇటువైపుకు నాయన ప్రభా ప్రక్క త్రోవకు వెళ్లకుండా సరైన మార్గములో నీ మార్గములో ప్రయాణించే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించండి అయ్యా. నీ కృపగల హస్తాలతో మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని ధ్యానించుండగా, ఈ వాక్యాన్ని వినిచుండగా, ఎక్కడైతే ఈ వాక్యము ఈ మాటలు వినిపింపబడుతున్నాయో అక్కడ నీ గొప్ప ఆశీర్వాద ఫలాలతో నా సహోదరి సహోదరులను మమ్మల్ని అందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట లోక సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే అక్కడ తెలియజేసిన మాట ఎలా ఉంది. నీవు పగటి విందునైనను రాత్రి విందునైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను అలాగే నీ బంధువులనైనను ధనవంతులనైనను నీ పొరుగువారినైనను పిలవద్దు అంటున్నాడు. ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నువ్వు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడగుదువు. నీతిమంతుల పునరుద్ధానము నందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను. చాలా శ్రేష్టమైన మాట అండి ఇది. ఈ వాక్యమును మనం హృదయంలో భద్రపరుచుకుంటే చాలా మేలును మనం పొందుకుంటాం. ఈ రోజుల్లో ప్రభు అక్కడ పరిసయ్యులతో చెప్తున్న మాట ఇది. వారు ఎవరైనా పాటించారంటే ఎవరూ పాటించలేదు. ఇప్పుడు ఎవరైనా పాటిస్తున్నారంటే ఎవరు కూడా పాటించట్లేదు. ఎక్కడో 100లో ఒక 20-25% మాత్రమే పాటిస్తున్నారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఇటువంటి వాక్యాలను విని మేలు పొందే వారు, వాక్యానికి సరెండర్ అయ్యేవారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పాటించట్లేదండి. ఏదైనా ఫంక్షన్ చేస్తే గొప్ప గొప్ప వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, వారిని పిలుస్తున్నాం, వారికి పెద్దపీట వేస్తున్నాం. మనుషుల స్వభావం ఎలా ఉందంటే ఈరోజు ఎవరైనా ఫంక్షన్కి మనం పిలిస్తే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వారు నడిచి వచ్చిన దానికి తగ్గట్టుగా ఆహ్వానం ఉంటుంది. వారు సైకిల్ మీద వచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా ఆహ్వానం ఉంటుంది. వారి బైక్ మీద వచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా ఆహ్వానం ఉంటుంది. వారి కార్లలో వచ్చారనుకోండి, దానికి తగ్గ ఆహ్వానం ఉంటుంది. వారిని చక్కగా ఇన్వైట్ చేసి ఆహ్వానించి ఫ్రంట్ చైర్ల దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వారికి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. మంచిదే, కాదనట్లేదు. కానీ స్వభావాలు అలా ఉన్నాయి. అంతేకాదు వారు వేసుకున్న డ్రెస్సులను బట్టి వాల్యూ కూడా ఉంటూ ఉంది. మనుషులు ఎలా ఉన్నారంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము పై రూపంను చూస్తున్నాం తప్ప హృదయాన్ని చూడట్లేదు. పై రూపాన్ని చూసి ఎక్స్పెక్టేషన్ కలిగి ఆశించి చేస్తున్నాం, పిలుస్తున్నాం, అనేకమైన ఫంక్షన్స్ చేస్తున్నాం. సాదాసీదా వ్యక్తులను పిలవడానికి ఎవరు ఇష్టపడరు. గొప్ప వ్యక్తులు వస్తే హానర్ కూడా ఆ ఫంక్షన్లో పెరుగుతుంది కనుక గొప్ప గొప్ప పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యే ఎంపీలు, ఇలా సినిమా యాక్టర్లను, ఇలా రకరకాలుగా సెలబ్రిటీస్ని పిలిస్తే ఆ విందు కూడా గొప్పగా ఉంటుంది అన్నట్టుగానే పిలుస్తారు. అలాగే పిలుస్తారు, చేస్తాం కూడా. ఎవరైనా పేదవారు వచ్చి భోజనం లైన్లో పొరపాటునుగా కానీ వారు నిలబడతండి, ఏమంటారు తెలుసండి? ఫస్ట్ వర్డ్ పెట్టమనరు. అందరూ అయిన తర్వాత బాబు రా, ఏమనుకోద్దే అని చెప్తారు. మరి కొంతమంది అయితే ముఖం మీదే వెళ్ళు, ఇంకెవరు కూడా భోజనాలు చేయలేదు, వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది, బాధ కలుగుతుంది.
ఈరోజు ప్రభు చెప్పిన వాక్యంని ఎవరు పాటిస్తున్నారండి? ఎవరో కూడా పాటించట్లేదు. ఎవరి స్టేటస్ని వారు చూసుకుంటున్నారు, ఎవరి స్థితిగతులను వారు చూసుకుంటున్నారు. మనము ఒక ఫంక్షన్కి ఒక చీర పెట్టామనుకోండి, ఆ పిలిచిన వారు మరలా మనం పెడుతున్నామంటే మనం కూడా ఎక్స్పెక్టేషన్ వారి నుంచి ఆశించి పెడుతున్నాం. వారు కూడా అలాగే వాళ్ళు మనకి చీర పెట్టారు కదా, వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు చీరకు చీర, చెల్లుకు చెల్లు అన్నట్టుగా ఉంది ఈరోజు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, చెల్లుకు చెల్లు అయితే నీకు వచ్చే మేలేంటి? నువ్వు పెట్టావు, వారు పెట్టేశారు, దానివల్ల నీకు వచ్చే మేలేంటి? ఏమీ లేదు. నీ యొక్క స్టేటస్ నువ్వు చూపించుకున్నావు, వారి స్టేటస్ని వారు చూపించుకున్నారు, అంతే అయిపోయింది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14:20 దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులట. డబ్బు, హోదా, పలుకుబడి, స్టేటస్ ఉన్నవారు అటువంటి డబ్బు, హోదా, స్టేటస్ ఉన్నవారితోనే మాట్లాడతారు, వారితోనే స్నేహం చేస్తారు, వారితోనే కలిసి ఉంటారు, వారితోనే పార్టీస్ చేసుకుంటారు, వారితోనే ఆనందిస్తూ ఉంటారు, వారితోనే బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటారు. స్టేటస్ని బట్టి సాదాసీదా వ్యక్తి, సామాన్యుడైనటువంటి వ్యక్తిని అసహించుకుంటారు. పొరపాటున అతను కానీ హాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, రానివ్వరు. ఏమ్మా ఎందుకు వచ్చావు? బయట ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చావు? సరే చూద్దాంలే వెళ్ళు అని అక్కడి నుంచే పంపించేస్తారు. కనీసం కూర్చో, మంచినీళ్ళు తాగుతావా అనే మాట కూడా ఉండదు. అలా ఉన్నారు. ముఖం మీద మాట్లాడిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు అంటే అతను వచ్చిన తీరుని బట్టి, అతను వేసుకున్న డ్రెస్ని బట్టి, అతను మాట్లాడే విధానాన్ని బట్టి ఎందుకు పనికిరాని వాడిగా తీసేసి అతని హృదయంలో ఉంటున్న ఆ బాధను, ఆ యొక్క భావాన్ని చూడరు. పై రూపాన్ని, స్టేటస్ను, వెనుక ఉంటున్న పలుకుబడిని, దీన్ని చూసే విధముగా ఉంటున్నారు. అలా ఉంది మనుషుల యొక్క తీరు. ఈరోజు యేసయ్య అంటున్నాడు కొండ మీద చేసిన ప్రసంగంలో, మత్తయి సువార్త 5:46 మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులు అలాగనే చేయుచున్నారు కదా అని. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ప్రేమిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? అలా కాదు. ప్రభు తెలియపరిచిన మాట, నిన్ను ద్వేషిస్తున్న వారిని, నిన్ను అవమానపరుస్తున్న వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను తిట్టిన వారిని ప్రేమించు. దాని ద్వారా నీ యొక్క ఫలము పరలోకములో అధికమవుతుంది. ఎందుకంటే నువ్వు క్షమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు కనుక. అటువంటి ప్రేమ ఈరోజు లేదు. స్టేటస్ చూసుకుంటున్నారు. మనకు తగ్గట్టుగా ఉన్నారా వీళ్ళు? మనకు కారు ఉంది, వాళ్ళకు కారు ఉందా? మనకు బంగ్లా ఉంది, వాళ్ళకి బంగ్లా ఉంది. ఇలా స్టేటస్ని చూసి స్నేహాలు, స్టేటస్ని చూసి బంధుత్వాలు, మనిషిని మనిషిగా గుర్తించట్లేదు ఈ రోజుల్లో. ఒక నిరుపేదను ఇంకా నిరుపేదగానే చూస్తున్నారు తప్ప ఒక వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తిగా చూడట్లేదు. ప్రస్తుతం సొసైటీ కూడా అలాగనే ఉంది. మీరు విందుకు పిలిచినప్పుడు మీ బంధు బలగము, ఐశ్వర్యము, ఆస్తి, ఈ పలుకుబడి ఉన్నవారిని పిలిస్తే ఏమీ ఉపయోగం లేదురా బాబు అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న పరిసయ్యులకు చెప్తున్నారు. ఈరోజు మనందరికీ చెప్తున్నారు. మరి మనం పిలవవలసింది ఎవరిని? దానివల్ల ఫలం ఎవరుందంటే ప్రభు మాట్లాడుతున్న మాట లోకసువార్త 14:12-14 అక్కడ కుంటివారిని, అంగహీనులను, బీదలను, వారిని పిలవటం వల్ల వారు మీ ఇంటికి వచ్చి పిలిచావు, మీ ఇంటికి వచ్చి వారు చక్కగా భోజనం చేశారు. వారు నీకు పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వారు తిని, వాడు కడుపు నిండా తిని హమ్మయ్య అని ఎంతో ఆనందిస్తాడు. చూసారా? ఆ ఆనందం యొక్క ఫలము నీకు, నీ కుటుంబానికి ఎంతో దీవెన. వారు బయటికి వెళ్ళి చెప్పుకుంటారు, ఆ సారు, ఆ మేడము ఎంత చక్కగా భోజనం పెట్టారండి, ఎంత చక్కగా మాట్లాడారండి, ఎంత చక్కగా కూర్చోబెట్టి ఎంతగా మాట్లాడారండి అని బయటికి వెళ్ళి నేను కోసం చెప్తారు. చూసారా? దాన్ని ఫలము నీ కుటుంబానికి ఎంతో ఉన్నతంగా దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 25:40 నుంచి ఉంటుంది. 45 అంటున్నాడు, మిక్కిలి అలుపులైన వారుకి మీరు చేశారు కనుక నాకును చేసినట్లే అంటున్నారు కుడివైపులో ఉన్నవారు. అయ్యా, నువ్వెప్పుడు దరిద్రుడిగా ఉన్నావు? నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు?
నీవెప్పుడు మమ్మల్ని మీకు మేము ఎప్పుడు వస్త్రం ఇచ్చాము, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు, మేమెప్పుడు వచ్చాము నీ దగ్గరికి అంటే మిక్కిల అలుపునైన వారికి మీరు అలా చేస్తున్నారు కనుక నాకును చేసినట్లే అని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. కనుక మనము ఈ యొక్క మాటను బట్టి మన యొక్క ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా మన శుభకార్యం జరిగినప్పుడు మనకు ప్రత్యుపకారము చెయ్యని వారిని పిలిస్తే దాని యొక్క ఫలము మనకు అధికంగా ఉంటుంది. కనుక మన డబ్బు, హోదా, ఐశ్వర్యం, స్టేటస్ను ఉన్న వాళ్ళని పిలవటం వల్ల దానివల్ల వచ్చే ఫలము ఏమీ లేదు. నువ్వు ఈరోజు చక్కని మటన్ బిర్యానీ పెడితే వాళ్ళు మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఒకవేళ నీకు పెట్టొచ్చేమో. దానివల్ల ఎటువంటి మనకి మేలు జరగదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో భద్రపరిచి మన వాక్యానుసారమైన జీవితంలో ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.